బ్రదర్. మీ దయ వల్ల మా ఆయనకి మంచి శాలరీ వచ్చింది. ఆయన పెళ్ళై 10 సంవత్సరాలు అయినా మాకు పిల్లలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. నీ గర్భం తెరవబడుతుంది, నీ కడుపు కదులుతుంది, నీ చేతులు కదులుతున్నాయి, నీ తల జరుగుతుంది. బ్రదర్ గారు, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఈ మెంటల్ ప్రెషర్ వలన నా వెంట్రుకలన్నీ ఊడిపోయి బట్టతల వచ్చింది. ఎన్ని మెడిసిన్ వాడినా లాభం లేదు బ్రదర్. పెళ్ళి అయ్యేలా లేదు. అద్భుతాన్ని సాధిస్తున్నాడు బిడ్డలారా. ఎన్నికలు మొలకెత్తుతున్నాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా యూట్యూబర్స్ సహోదరులందరికీ మా యొక్క విన్నపము మేము తెలియజేసుకొనిచున్నాం. మా జవహర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరి పక్షాన, అనగా మా JCWPA కమిటీ వారి పక్షాన మేము ఈ వాయిస్ ను తెలియజేస్తూ ఉన్నాం. విషయం ఏమిటంటే, మేము కొన్ని యూట్యూబ్స్ లో ఛానల్స్ లో కొన్ని ఫిలింలు చూస్తున్నాం. అవి ఒక మతపరమైనటువంటి, ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్ లో ఫిలింలు తీస్తున్నారు. ఈ మధ్య మేము కొత్తగా ఒక పేరు వింటున్నాం, ది ఇండియా స్టోరీ అనేటటువంటి ఒక ఫిలిం కూడా తీస్తున్నారు. అది క్రైస్తవ సమాజానికి విరోధంగా, క్రైస్తవులను కించపరిచే విధంగా, క్రీస్తును కించపరిచే విధంగా, సేవకులను అవమానపరిచే విధంగా ఈ స్టోరీ తీయడం జరుగుతుందని విన్నాం. ఈ సెన్సార్ వారికి మా యొక్క విన్నపం ఏమిటంటే, ఆ ఫిలింలో ఏదైతే క్రైస్తవ మతాన్ని రెచ్చగొట్టే విధంగా, క్రైస్తవ పాస్టర్స్ ను గాని, లేక యేసుక్రీస్తు ప్రభువును గాని కించపరిచే విధంగా ఏదైతే సన్నివేశాలు ఉన్నాయో వాటిని సెన్సార్ వారు తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ అంగీకరించి మా క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా, భిన్నంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని తొలగించి మతపరమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం. మా యొక్క వేదన, మా బాధను, రోదన ఆలకించి మీరు ఏదైతే క్రైస్తవులకు అవమానకరంగా లేక అశాంతి కలిగించేటటువంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో, ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా మరి కార్యక్రమాలు చేయకూడదని మేము గట్టిగా ఖండిస్తున్నాం. క్రైస్తవ సమాజానికి విరోధంగా చేస్తున్నారో దాని అంతటిని కూడా మీరు తొలగించి దయచేసి ది ఇండియన్ స్టోరీ అనేటటువంటి ఆ పిక్చర్ ను, ఆ సినిమాను మీరు నిలిపివేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ మా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా యొక్క JCPAW కమిటీ తరఫున మరి మేమందరూ కూడా ముక్త కంఠముతోటి ఈ యొక్క ద ఇండియన్ స్టోరీ అని ఫిలిం విషయంలో మేము ఎంతో దుఃఖంతో, బాధతోటి ఈ మాటలు మేము మాట్లాడవలసి వస్తా ఉంది. మరి ఇతర ధర్మాల్ని మన కించపరిచే రీతిగా, లేకపోతే ఇతర సంఘాలని, దైవజనుల్ని విమర్శించే రీతిగా అది మూవీలు తీయటము, లేకపోతే సీరియల్ తీయటము, కామెంట్ చేయటం మంచిది కాదు. ఇప్పుడు తీస్తున్నటువంటి ఈ సినిమాల్లో దైవజనులను, లేకపోతే చర్చస్కి వెళ్ళే వాళ్ళని, ప్రభు వారిని మరి కించపరిచే రీతిగా తీశారు గనక దానికి మరి సెన్సార్ బోర్డు కూడా కాస్త మరి అనుమతి ఉంది కనుకనే వారు రిలీజ్ చేస్తున్నారు. దయచేసి మేమందరూ కూడా ఖండిస్తున్నాము. సెన్సార్ బోర్డు కూడా మరి మైనారిటీస్ వారి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుని మరి క్రైస్తవ సమాజము, దేవుని బిడ్డల్ని కించపరిచే రీతిగా ఏవైతే అందులో ఉన్నాయో దయచేసి వాటిలన్నిటిని కూడా తీసివేయవలసిందిగా మనవి చేస్తూ, ఇటువంటి ఎవరు కూడా సీరియల్ కానీ సినిమాలు కానీ తీసి క్రైస్తవ సమాజం యొక్క మనోభావన దెబ్బతీయకుండా ఉండాలని ఇది తీసినందుకు మేమందరం కూడా మా దుఃఖాన్ని తెలియజేస్తూ దీన్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని మేము రద్దు చేయాలని కూడా మేము విన్నవించుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు తెలియజేస్తూ, JCWPA పాస్టర్ అసోసియేషన్ తరఫున క్రైస్తవులపై యూట్యూబ్లలో జరుగుతున్నటువంటి కొన్ని సీరియల్స్ చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది. అందులో ది ఇండియన్ స్టోరీ అనేటువంటి దాంట్లో చేసినటువంటి క్రైస్తవులపై
బాధకరమైనటువంటి దృశ్య మేము చూసిన క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి కనుక సెన్సర్స్ బోర్డు వారు త్వరగా దాన్ని గుర్తించి క్రైస్తవులకు బాధ కలగకుండానట్లు ఇంకా ఇతర మతాల విషయంలో కానీ క్రైస్తవ మతం పట్ల గాని అలాంటి దృశ్యాలు చేయకూడదని వాటిని నిలిపివేయాలని మరి మేము డిమాండ్ చేస్తూ ముగిస్తుంటాం. హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడే యూట్యూబ్ లో ఒక టీజర్ చూసాము. దాని వచ్చేసి ద భీమ్ రెడ్డి క్రియేషన్. టీజర్ లో క్రిస్టియన్స్ ని కించపరిచే విధంగా వీడియో తీశారు, ఆ మూవీ తీశారు. టీజర్ లో మొత్తం క్రిస్టియన్స్ కించపరిచే విధంగా ఉంది, పాస్టర్స్ కించపరిచే విధంగా ఉంది. అది కాక ఒక పర్టికులర్ రిలీజన్ క్రిస్టియానిటీని కించపరిచే విధంగా మూవీస్ తీస్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు, దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ప్లస్ డైరెక్టర్స్. వాళ్ళకి అసలు సెన్స్ లేదు, రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా హిందూయిజం కానీ ముస్లిమ్స్ ఇస్లాం ని కానీ హైలైట్ చేస్తూ క్రిస్టియానిటీని మాత్రమే కించపరుస్తున్నారు. ఇప్పుడు దయచేసి ఈ టీజర్ ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని వెంటనే బ్యాన్ చేయండి, లేకపోతే ఆ మూవీలో ఉన్న సీన్స్ అన్ని మీరు కట్ చేయండి. లేకపోతే ఖచ్చితంగా మీ మీద మేము కఠిన చర్య తీసుకుంటాము, పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. మేము మొత్తం ఇండియా వైడ్ గా దీని మీద ప్రొటెస్ట్ కూడా చేస్తాం. ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమా తీస్తే మాత్రం మర్యాద ఉండదు. ఇది త్వరగా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు అసలు ఏం తీయకూడదు, తీస్తే మాత్రం చాలా బాగోదు, ఇంటికి వచ్చి కొట్టే విధంగా ఉంటది అని చెప్తున్నాం. ఈ సినిమాలో ఈ టీజర్ లో క్రిస్టియన్స్ పాస్టర్స్ ని చాలా కించపరిచినట్టు చూపించారు. ఒకరిద్దరు క్రిస్టియన్స్ పాస్టర్ తప్పు చేస్తే మొత్తం పాస్టర్స్ అందరూ తప్పు చేసినట్టు చూపించడం కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటే హిందువులు కూడా వాళ్ళ పీఠాధిపతులు కూడా చాలా మిస్టేక్ చేశారు, వాళ్ళు కూడా కించపరిచి చూపిస్తే అది మంచిది కదా. ఈ భారతదేశం అన్ని కులాల మతాలకు సంబంధించిన సమానంగా ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తే బెటర్. దయవుంచి ఇటువంటి సినిమాలు ఇటువంటి హైలైట్ చేయకండి పాస్టర్స్ గురించి. ఇటువంటి సినిమాలని ఇమ్మీడియట్ గా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాము. బ్యాన్ చేయాలి ఇటువంటి మూవీస్. ఎందుకంటే ఇటువంటి కించపరిచే సన్నివేశాలు మరలా ఇంకొకసారి వేరే సినిమాల్లో పెట్టకూడదని క్రిస్టియన్ తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. వర్గ పోరాటం లాగా ఒక మతాలకు సంబంధించి కులాలకు సంబంధించింది కులాలకు గొడవలు పెట్టే విధంగా ఒకరిని నరుక్కుండే విధంగా చంపుకునే విధంగా సినిమాలు తీస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకూడదు. అలాంటి సినిమాని విడుదల కాబోతుంది. ఆ విడుదల అయ్యే సినిమాను మనం బ్యాన్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాము. సో ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ గమనించండి. ఆ సినిమా పేరు ద ఇండియన్ స్టోరీ అనే సినిమా. దీనికి డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, గుర్తుపెట్టుకో రాజశేఖర్ రెడ్డి, నీకే చెప్తున్నా, డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మరియు భీమారెడ్డి, ప్రొడ్యూసర్ భీమారెడ్డికి కూడా చెప్తున్నా, ఈ సినిమాను బ్యాన్ చేయకపోతే మర్యాదగా ఉండదు. నువ్వు ఎక్కడున్నా, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నా, చెక్ పోస్ట్ కాడ ఉన్నా, ఫిలిం నగర్లో ఉన్నా, ఎంటబడి ఎక్కడొచ్చినా గుడ్డ లొప్ప తీసి కొడతాం నిన్ను. యాడున్నా నిన్ను నా కొడుకు, నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే కరెక్ట్ అయిన సినిమాలది. నేను కూడా నీకు ఛాన్స్ ఇచ్చా, నేను ప్రోత్సహించా. లేకపోతే నిన్ను యాడున్నా నా కొడకల్లారా, ప్రజలు మేమందరం ఉన్నాం. ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే నిన్ను అదే కులంలో ముంచుతాం, అదే కులంలో నీచంగా నిన్ను తీర్చాం. ఒక పాకిస్తాన్ నా కొడుకు నువ్వు, ఒక హింస నా కొడుకు నువ్వు. భారతదేశాన్ని కాపాడడం మన బాధ్యత. అలాంటి నా కొడుకులు కులాలకు నువ్వు గొడవలు పెట్టి యుద్ధాలు చేసి అల్లకొల్లం చేయడానికి ఇలాంటి సినిమాలు తీర్చవాను. నీకు ఒక తెలివి ఉందా? నీకేమన్నా నువ్వు కడుపుకు కూడు తింటున్నావా లేకపోతే ఏదన్నా తింటున్నావా? నా కొడక యాడున్నా రే, గుర్తుపెట్టుకో రాజశేఖర రెడ్డి. నీ అమ్మ సినిమాలు అంటే ఏందో నాకు తెలుసురా, నేను కూడా సినిమాల్లోనే పుట్టింది, నేను కూడా సినిమా గురించి తీసినానే. సో నువ్వు చెప్తున్నా గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇట్లాంటి సినిమాలు తీసినా, ఇలాంటివి చేసినా నీకు ఇంకా పుట్టగతులు లేకుండా చేస్తా. పుట్టగతులు లేకుండా చేస్తాం మేము. సో యూట్యూబ్లో ఇదంతా చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరిని మారిపోయే విధంగా చేయండి. ఈ సినిమాను బ్యాన్ చేయాలా? సినిమాను బ్యాన్ చేద్దాం, ఏమంటారు? బ్యాన్ చేయాలి, ఆపేయాలి. గత కొద్ది రోజులుగా యూట్యూబ్ లో ఒక సినిమా ట్రైలర్ అనేది, ప్రోమో అనేది చాలా వైరల్ అయింది. ది ఇండియన్ స్టోరీ అనేది ఒక సినిమా ఉంది. సో క్రిస్టియన్స్ ని కించపరిచే విధంగా, క్రిస్టియన్ పాస్టర్స్ ని అవమానించే విధంగా, హేళన చేసే విధంగా సినిమాని తీశారు. హిందూ మతాన్ని అలాగే ముస్లిమ్స్ మతాన్ని సో చాలా గొప్పగా చూపించారు. అలాగే క్రిస్టియన్ మతాన్ని కూడా చాలా గొప్పగా చూపించాల్సింది, కానీ క్రిస్టియన్స్ వాళ్ళ పాస్టర్స్ ని కూడా చాలా అవమానంగా చూపించడం, కించపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం. మత కల్లోలం సృష్టించేటటువంటి కథలు తీసుకొని
సినిమాలు తీస్తున్న డైరెక్టర్లకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇట్లాంటి సినిమాలు మాత్రం తీయకండి. తీస్తే చాలా విపరీతమైన పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. మేము రేపు పొద్దున కోర్టుకి అనేది వెళ్తాము. కోర్టుకి వెళ్ళి మీ మీద ప్రొడ్యూసర్ గానీ లేకపోతే డైరెక్టర్ గానీ మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. మతాల మీద సినిమాలు తీసి మత కల్లాలను సృష్టించి జనాల్లో గొడవలు పెట్టేటువంటి పనులు మాత్రం చేయకండి. మీరు అలా చూపించడం, కామెడీగా చూపించడం కరెక్ట్ కాదు. ఇది మీ అందరికి చాలా గట్టి వార్నింగ్ అంటే గట్టి వార్నింగ్ ఇస్తున్నాము. వెంటనే ఈ సినిమాని బ్యాన్ చేయాలి. సెన్సార్ ఏ ఉద్దేశంతో మరి ఈ సినిమాని వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిందో అర్థం కావట్లేదు. బ్యాన్ చేయకపోతే కనుక మూవీని మీ అందరూ తప్పనిసరిగా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజా భీమ్ రెడ్డి గారు అండ్ డైరెక్టర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ది ఇండియన్ స్టోరీ ఫిల్మ్ ఏదైతే ఉందో మీరు వెంటనే తక్షణ బ్యాన్ చేయకుండా మీరు సినిమా రిలీజ్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. మేము ఇప్పుడే రేపే వెళ్ళి కోర్టులో కేసు కూడా వేయబోతాం. బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాలి, వెంటనే బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకపోతే తక్షణమే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది.